గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రీసెంట్గా నేను డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట, రీజనబుల్ ప్రైజెస్లో. సో నాకు చాలా బాగా నచ్చాయి, వేసుకొని కూడా చూసాను అనమాట. సో ఫిట్టింగ్ అదంతా బాగుంది. సో మీతో కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ మంత్ నుంచి అలాగో పూజలు అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు శారీలో ఉండలేము కాబట్టి మధ్య మధ్యలో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వాటికి చాలా బాగుంటుంది. అంటే పూజ చేసే ముందు మనం ప్రిపరేషన్, ప్రసాదాలు ఇవన్నీ ప్రిపరేషన్స్కి ముందు డ్రెస్ వేసుకుంటాం కదా. సో అలాంటప్పుడు కానీ లేదా బయట అకేషన్స్కి వెళ్తున్నప్పుడు కానీ టెంపుల్స్ కానీ వెళ్ళేటప్పటికి చాలా బాగున్నాయి అనమాట. సో నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే మీ అందరికి కూడా షేర్ చేస్తే అలాగే ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటో చూసేద్దాం. ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చాలానే తీసుకున్నాను. ఇవన్నీ మంత్రా, అమెజాన్లో మాత్రమే తీసుకున్నాను. అమెజాన్లో కూడా 2-3 మంత్రాల్లోనే ఎక్కువ తీసుకున్నాను అనమాట. వీటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ వన్ అయితే ఇది చూపిస్తాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. టాప్ అనమాట, ఇలా వైన్ కలర్లో వచ్చింది. ఈ కలర్ మీకు స్క్రీన్లో కనిపిస్తుందో కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు. ఇది మంచి వైన్ కలర్. సో వర్క్ ఇచ్చారనమాట నెక్ ప్యాటర్న్ దగ్గర మొత్తం. చాలా బాగుంది, డీసెంట్గా ఉందన్నమాట వర్క్ కూడా. సో నాకు చాలా బాగా నచ్చింది, క్లాసీగా అనిపించింది. హ్యాండ్స్ దగ్గర కూడా అంతే, కొంచెం నెట్ ఫ్యాబ్రిక్, అంటే నెట్ అంటే మరీ నెట్ కాదు, ఇది ఒక టైప్లో ఉంది. సో నాకు ఎందుకో ఈ వర్క్ చూడంగానే చేతితో చేశారేమో అన్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది వర్క్. బట్ ఐ థాట్ మిషన్ వర్కే అనుకుంటున్నాను. వేసుకొని ఉన్న పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. చాలా క్లాసీగా ఉంది. టాప్ మొత్తం ఇక్కడ చిన్న చిన్న బుటీస్లా వచ్చింది. సో నా దగ్గర ఇలాంటి కలర్ లేదు, అందుకనే తీసుకున్నా. కింద కూడా అంతే డిజైన్ వచ్చింది మంచిగా. ఈ ప్యాటర్న్ ఏంటి అంటే కొంచెం అనార్కలి ప్యాటర్న్ ఏమంటారు నాకు ఐడియా లేదు. కింద కొంచెం లూజ్ వస్తుంది. దాని పాయింట్ చూపిస్తా. టాప్ అయితే ఇలా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఇది తీసుకున్నా. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. దీని ట్రౌజర్ ఇలా ఉంటుంది అనమాట. ఇది వన్ సైడ్ మాత్రమే, చూసారు ఎంత ఫ్లేర్ ఉందో. సో పైన అంతా ఇలా వస్తుంది, కింద మొత్తం ఇలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి బాగుంది. ఈ 2 కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎలాస్టిక్ వచ్చింది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓవరాల్ గా చూస్తే ఇట్లా ఉంటుంది. దీన్ని ఏ మోడల్ అంటారో నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఇలా ఉంటుంది అనమాట టాప్. ఇది మనం వేరే దాని మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది, ఎందుకంటే ఒకటే కలర్ ప్లెయిన్ ఉంది కాబట్టి. సో మనం పైన గోల్డెన్ కలర్, రెడ్ అండ్ వేరే వేరే కలర్ కాంబినేషన్తో కూడా మనం ప్యార్ చేసుకుని వేసుకోవచ్చు. క్లాత్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉంది, షైన్ కూడా అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. సో చాలా కంఫర్టబుల్ ఉంది ఫస్ట్. సో ట్రౌజర్ వచ్చేసి ఇది. దీని దుప్పటా చూపిస్తా. దీని దుప్పటా వచ్చేసి ఇలా 2-in-1 కలర్లో వచ్చింది. పైన టాప్ది, కింద ట్రౌజర్ది 2 మిక్స్ అయి వచ్చింది. దుప్పటా కూడా చాలా అంటే చాలా క్లాసీగా, చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. మా షీరో పిల్లలు అరుస్తున్నారు, నాయిజీగా ఉంది, ఇగ్నోర్ చేయండి. గోల్డెన్ కలర్లో మొత్తం స్ట్రీట్స్ ఇచ్చారు. అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్, చమ్కీస్ అంటే ఇచ్చారనమాట. సో ఇలా ఎడ్జెస్కి మాత్రం ఈ కలర్ వచ్చింది. మిడిల్ ఆఫ్ ద మొత్తం ఈ కలర్ వచ్చింది. 2-in-1 కలర్ చాలా బాగుంది దుప్పటి కూడా. సో ఇదైతే ఫస్ట్ వన్ అనమాట. ఇంకోటి చూసేద్దాం. ఇది సెకండ్ వన్ అనమాట, పర్పుల్ కలర్. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను అమెజాన్లో అనుకుంటా తీసుకున్నాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ ఉంది, వర్క్ అంతా చిన్న చిన్న రౌండ్ ఐ మీన్ డైమండ్ కట్లో ఇలా చిన్న చిన్న ఇచ్చారనమాట. టాప్ అంతా ఫ్రంట్. హ్యాండ్స్కి ఏం లేదు, హ్యాండ్స్ జస్ట్ ప్లెయిన్, డిజైన్ ఏం లేదు. కింద కూడా ఏం రాలేదు దానిలాగా. సో జస్ట్ నార్మల్ ప్లెయిన్ టాప్. బట్ కలర్ కాంబినేషన్ ఇస్ టూ గుడ్. నా మీద చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రంట్ వర్క్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది. నెక్ వర్క్ కూడా చిన్న చిన్న చమ్కీస్ ఇచ్చారు. ఈ చమ్కీస్ కూడా ఇబ్బంది పెట్టేలాగా లేదు, లోపలికి స్టిచ్ చేసినట్టుగా అలా వర్క్ అయితే సో డీసెంట్ వర్క్. కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఇవ్వకుండా జస్ట్ లైట్ పీచ్ కలర్ యాడ్ చేశారు, వర్క్ అంతే. బట్ ఇది ట్రౌజర్ అండ్ దుప్పటా సేమ్ మొత్తం ఒకటే సెట్ కలర్ అనమాట. ఇది ట్రౌజర్ అనమాట, ఎలాస్టిక్ ఇచ్చారు. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ వచ్చేసి కాటన్ మిక్స్ అనమాట. ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు. సో ట్రౌజర్ కూడా కంఫర్టబుల్గానే ఉంది. నేను బేసిక్గానే ఇంచ్ లూజ్ వేసుకుంటాను కాబట్టి నేను పెట్టుకున్నాను. నార్మల్ నా సైజ్ వల్ల అయితే మీడియం సరిపోతుంది. సో ఇదైతే మిక్స్డ్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ అయితే కాదు. ఈ డ్రెస్ నేను రీసెంట్గా అమ్మవారి గుడికి కూడా వేసుకెళ్ళాను అనమాట. సో ఆ పిక్స్ అన్ని నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఇలా ఉంది, చాలా మెత్తగా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇదే దాని చున్నీ, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కనిపిస్తుందా? అసలు ఎంత స్మూత్ అంటే మనం ఎలా వేసుకుంటే అలాగే ఉంటుంది అనమాట, ఎలా స్టైల్ చేసుకుంటే అలాగా. వీటికి మాత్రం డైమండ్ షేప్లో చిన్న చిన్న బుటీస్ ఇలా ఇచ్చారు. ఇదంతా స్టోన్ అదే
చమ్కీస్ యాడ్ చేశారనమాట ఇదంతా. దీనికి ఏంటంటే ఇది సిల్వర్ కలర్ లో గోటపత్తి లేసేసారు 4 వైపులు కూడా. ఇలా చున్నీ మొత్తం ఇలాగ చమ్కీస్ వచ్చాయి చిన్న చిన్న డైమండ్ షేప్ లో. సో మరీ ప్లెయిన్ గా లేకుండా బాగుంది. కాకపోతే లెంత్ ఎక్కువ ఇవ్వలేదు. 1 సైడ్ వేసుకోవడానికి అయితే బాగుంటుంది కానీ 2 సైడ్ వేసుకోవడానికి అయితే బాగోదు. బికాస్ నెక్ ప్యాటర్న్ కూడా వర్క్ ఉంది కాబట్టి 1 సైడే బాగుంటుంది కూడా. సింపుల్ గా రెడీ అవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా. ఇది థర్డ్ వన్ అనమాట. ఇదైతే చూడడానికి చాలా కాటన్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది కదా. కంఫర్ట్ అయితే ఉంది కానీ ఇది అసలు కాటన్ కాదండి. కాటన్ లాంటిది కానీ కాటన్ కాదు. ఇది బై మిస్టేక్ నేను రిటర్న్ చేద్దాము అని చెప్పి అలా పెట్టాను. డేట్ అయిపోయింది అనమాట నేను రిటర్న్ చేసే టైంకి. సో అలా ఉండిపోవాల్సి వచ్చింది. బట్ సరే ఒకసారి ట్రై అయితే చేద్దాం కదా అన్నట్టుగా, ఇంకేం చేస్తాం, రిటర్న్ అయితే పోదు కదా అని ఉంచుకున్నాను. బట్ క్వాలిటీ అదంతా బాగానే ఉంది. హ్యాండ్స్ దగ్గర ఇదంతా బాగానే ఉంది కానీ మరీ మీకు ఎలా చెప్పాలి, సూపర్ అంటే వాటితో కంపేర్ చేస్తే ఇది సూపర్ డూపర్ క్వాలిటీ అని చెప్పలేను. జస్ట్ ఇంట్లో ఏదైనా పనులు చేసుకునేటప్పుడు లేదా ఏదైనా జస్ట్ క్యాజువల్గా ఇంట్లో ఉండేటప్పుడు వేసుకోవడానికి అయితే ఇది బాగుంటుంది కానీ బయట వేసుకెళ్ళడానికి అంత కంఫర్ట్ ఏమి ఉండదు. బట్ అంత సాఫ్ట్గా అలా ఏం లేదు, కొంచెం బరకగా కొంచెం ముద్దులాగా అలా ఉందన్నమాట. బట్ ఇట్స్ ఓకే. ఇంట్లో వాటికైతే 1, 2, 3 సార్లు అలా వేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా తక్కువే. సో అరౌండ్ 500 అలాగా వచ్చేసింది. స్టిచ్చింగే రావట్లేదు, ఇంకేం లే రిటర్న్ చేసేది అన్నట్టుగా ఉంచేసా. సో నేను ఇలాంటివి అసలు నచ్చనివి నేనేం చేస్తాను అంటే, పీరియడ్స్ వస్తాయి కదా అప్పుడు సడన్ గా బయటికి వెళ్ళాలి లేదా ఏదైనా పని ఉంది ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళాలి, అసలు అయితే నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం అలాంటి టైంలో మాత్రం ఇది యూజ్ చేస్తాను. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని. అసలు ఇష్టం లేని బట్టలు పక్కన పడేయాల్సిన అవసరం లేదు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఒక చిన్న టిప్ అనమాట. నేను ఎలా యూజ్ చేస్తాను అని చెప్తున్నాను అంతే. మరి అసలు వేసుకుంటే బాగోదు అన్నట్టు ఏం లేదు. ఈ కలర్ నాకు సెట్ అవుతుంది. సో అలాగా నేను యూజ్ చేద్దాం అనుకుంటా. వేసుకొని దూరం నుంచి చూసినా చాలా క్లాసీగా ఉందన్నమాట డ్రెస్ అయితే. దీని ట్రౌజర్ వచ్చేసి ఇదనమాట. సో ట్రౌజర్ కూడా చాలా బాగా స్టిచ్ చేసి ఇచ్చారు. అసలు మనకి ఎక్కడ ఫస్ట్ దానికి తగ్గేదే లేదన్నట్టుగా ఇచ్చారు కానీ బెల్ట్ ఫ్రంట్ వెనకాలేమో ఎలాస్టిక్ ఇలా చాలా బాగా ఇచ్చారు కానీ క్లాత్ క్వాలిటీ బాగాలేదన్నమాట అంతే. మిగతాదంతా బాగుంది. బట్ ట్రౌజర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ వర్క్ ఇచ్చారు. పైది కిందది ఒకేలా లేకుండా ఇది లైన్ స్ట్రీట్స్ ఇచ్చారు. దానికి ఏంటంటే అంతా ఫ్లవర్స్ వచ్చాయి కదా. సో డ్రెస్ అయితే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అంతా బాగుంది కానీ ఇది కొంచెం కాటన్ అయినా లేదా మిక్స్డ్ కాటన్ అయినా ఇస్తే బాగుండేది. ఇది పాలిస్టర్ లాగా అనిపిస్తుంది నాకు. సో నేను కంఫర్ట్ కోరుకుంటాను కాబట్టి నాకు అంత సెట్ అవ్వలేదు, నచ్చలేదు ఫ్యాబ్రిక్ అనిపించింది కానీ. బట్ ఓవరాల్గా అయితే బాగానే ఉన్నట్టే ఒక విధంగా చెప్పాలంటే. దుప్పట కాంబినేషన్ కూడా చాలా బాగుంది కింద అనమాట ఇదంతా. సో ఇలా మిడిల్ ఆఫ్ ద ఏమో ట్రౌజర్కి ఇచ్చారు కదా అలా ఇచ్చారు. సో కింద అంతా ఏంటంటే చున్నీకి అదే పైన టాప్ ఇచ్చారు కదా ఫ్లవర్స్ ఇచ్చారు అనమాట. వాటిలో చిన్న చిన్నవి చేసి దుప్పట క్వాలిటీ అయితే నెంబర్ 1. చాలా అంటే చాలా బాగా నచ్చింది. వేసుకున్న సో కంఫర్ట్ మెత్తగా ఉంది. బట్ ఇలాగే నాకు పై టాప్ కూడా కింద ట్రౌజర్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఫ్యాబ్రిక్ అయితే అసలు దుప్పట అది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. దుప్పట క్వాలిటీ కూడా డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. టాప్ ట్రౌజర్ నాకు నచ్చలేదు బట్ ఇట్స్ ఓకే. అంత ప్రైస్కి మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు షాపింగ్ చేసేటప్పుడు. సో ఇంకోటి చూసేద్దాం. ఇది ఇంకో టాప్ అనమాట, 4th వన్. ఇది జస్ట్ టాపే. దీని ఏమంటారు పట్టు టైప్లో ఉందన్నమాట ఫ్యాబ్రిక్. సో ఫ్రంట్ అయితే వర్క్ ఇలా ఇచ్చారు, సిల్వర్ కలర్ వర్క్ ఇచ్చారనమాట ఫ్రంట్. చాలా బాగా అనిపించింది నాకు. ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. సో హ్యాండ్స్కి ఏమో ఇలాగ గొట్టపత్తి వర్క్ ఇచ్చారు. సో జస్ట్ దీని మీద వైట్ లెగ్గింగ్ వేసుకొని అలా వేసుకుంటే బాగుంటుంది. బేసిక్గా నా దగ్గర ఇలాంటి కలర్ లేదనమాట. సో ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాం. మా ఇంట్లో ఎవరికి నచ్చలా బట్ చాలా తక్కువ ప్రైజే కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇది 300 ఏమో పడింది అంతే. ఈ వర్క్ అని చూసి స్టిచ్చింగ్కి నాకు ఇవ్వాలనిపించింది 300. సో అందుకే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కాకపోతే మెరుస్తుంది అనమాట. ఇలాంటి మెరుపులు ఎప్పుడు వేయలేదు. నైట్ టైం పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు. మరీ అంత హడావుడిగా ఏం లేదు వేసుకుంటే. కలర్ కాంబినేషన్ కోసం తీసుకున్నాను నేను. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చిందా ఇది లేదా నాకు సెట్ అవుతా లేదా? ఇది ఏం కలర్ అంటారంటే గులాబీ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట. ఇప్పటి వరకు నా దగ్గర ఇలాంటి కలర్లు అసలు లేవు, నేను వేసుకున్నాను. బట్ ఒకటైనా ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను. సో ఇది వాడతానో లేదో కూడా తెలీదు. ఎప్పుడైనా స్టైలింగ్ చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాం. ఇది 4th వన్ అనమాట. సో గ్రీన్ కలర్, మంచి గ్రీన్. ఇది మొత్తం డ్రెస్ అంతా ఇలా ఉంటుంది, చిన్న చిన్న బుటీస్ వచ్చేసి బాగుంటుంది. యాక్చువల్గా నెక్ దగ్గర డిజైన్ చాలా బాగుంది చూడండి.
దగ్గరగా చూపిస్తే ఇది ఒక ప్యాచ్ వర్క్ లాగా అటాచ్ చేశారనమాట ఫ్రంట్ అంతా. చాలా మంచి వర్క్, డిఫరెంట్గా ఉంది వర్క్. చిన్న చిన్న చమ్కీస్ అండ్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది గోల్డ్ థ్రెడ్ వర్క్ అంతే. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. టాప్ అంతా ఇలాగా 5 చమ్కీస్ పెట్టి మిషన్ స్టిచ్ చేశారు. డ్రెస్ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్గా ఉంటుంది. హ్యాండ్కి కూడా అంతే మంచి ప్యాచ్ వర్క్ లాగా చేశారు. ఇప్పుడు ప్యాచ్ వర్క్ ట్రెండ్ అయింది మళ్ళీ. సో ఇలాగా నా దగ్గర ఈ గ్రీన్ కూడా లేదు. ఇది ఎగ్జాక్ట్గా మీకు కలర్ ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ ఇది మంచి బాటిల్ గ్రీన్ అనమాట. సో బాటిల్ గ్రీన్ ఐడియా ఉండే ఉంటుంది మీ అందరికీ. చాలా బాగుంది. మనకేంటంటే ఈ డ్రెస్సెస్ ఇలాంటివి తీసుకుంటే ఎక్కువ ఫోల్డింగ్స్ అయిపోవు, చూసారా ఎంత నలిపేసినా ఫోల్డింగ్స్ అలా పడిపోయి ఉండవన్నమాట. సో ట్రావెలింగ్కి కానీ దూరం పైన గుళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే ఎక్కువ ఫోల్డింగ్స్ పడిపోవడం అలాంటివి జరగవన్నమాట. కాటన్వి ఏంటంటే ఎప్పటికప్పుడు ఐరన్ చేయించుకున్న తర్వాతే వేసుకోవడానికి అవుతుంది, ఐరన్ లేకుండా అస్సలు అవ్వదు. బట్ ఇట్లాంటి డ్రెస్సులు ఏంటంటే మన ఇష్టం, ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. సో చాలా నలిపేస్తే తప్ప నలగవు అనమాట ఇలాంటివి. టిన్ ట్రౌజర్ అనమాట ఇది. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఫ్రంట్ అంతా బెల్ట్ టైప్లో ఇచ్చారు ఇలాగా. బ్యాక్ ఏమో ఎలాస్టిక్, మొత్తం ప్లెయిన్. సో దీనికి పాకెట్ కూడా వచ్చింది. ఈ పాకెట్స్ ఉండడం వల్ల మంచిగా యూజ్ అవుతుంది, ఫోన్ అది ఇలా పెట్టేయడానికి సైలెంట్గా. మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అర్థమవుతుంది అనుకుంటున్నా. సో లైట్గా షైన్ అవుతూ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. ట్రౌజర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. దీని దుప్పటా చూపిస్తా. దీని దుప్పటా వచ్చేసి ఇదనమాట. అసలు టూ మచ్ క్లాసీ దుప్పటా అండి, సీరియస్గా చెప్తున్నా. మీకు కనిపిస్తుందా కలర్ షేడ్? సో ఇది వేసుకున్న పిక్ నేను పక్కన యాడ్ చేస్తా. చాలా కంఫర్ట్, ఎంత కంఫర్ట్ ఉందని. నేను దుప్పటాస్కి ఎందుకు ఎంత ప్రయారిటీస్ ఇస్తాను కొన్ని వాటికంటే, మనం టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు దుప్పటానే కదా వేసుకోవాలి. అది వేసుకున్నట్టుంటే చాలా బాగుంటుంది. సో మనం ఎలా అయినా క్యారీ చేయొచ్చు అనమాట. దీనికి 4 సైడ్స్ కూడా లేస్ ఇచ్చారు, ఇలాగా టాజల్స్ కూడా ఇచ్చారు క్యూట్గా. ఇలా మధ్యలో ఇలా పర్ల్స్తో స్టిక్ చేశారు. ఇవైతే ఓడవన్నమాట, ఇలా పెట్టారు. సో ఇలాంటివి రావన్నమాట. పెద్ద దుప్పట ఇదైతే 2.5 మీటర్స్ అట్లా ఉంటుంది. హాఫ్ శారీకి వచ్చిన దుప్పట వచ్చింది దీనికి. సో నైస్, చాలా బాగుంది ఈ దుప్పట. 2 టైప్స్, టూ సైడ్ వేసుకోవచ్చు అనమాట. చూసారా? 5th వన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈసారి ఏంటి అన్ని పోపులే వచ్చాయా, పోపులు కైండ్ ఆఫ్లో ఉన్నాయి. ఇది జస్ట్ పెద్ద ఎలిఫెంట్ వచ్చి ఫ్రంట్లో మొత్తం రౌండ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. నాకు ఈ వర్క్ నచ్చింది. సో ఏంటో కొంచెం చూడంగానే డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఒక ప్యాచ్లా యాడ్ చేశారు. నెక్ మట్టుకే వస్తుంది, మిగతాదంతా ప్లెయిన్. సో దీని హ్యాండ్స్ కూడా అంతే క్యూట్ డీటెయిలింగ్గా ఉంది. డ్రెస్ అయితే జస్ట్ ప్లెయిన్, ఇంకేం లేదండి. బట్ ఈ కలర్ నాకు సెట్ అయింది అని చెప్పి ఇది ఏమంటారు, ఇది కూడా అంతే కొంచెం పర్పుల్లో ఒక డిఫరెంట్ షేడ్. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. జస్ట్ ప్లెయిన్ కాకపోతే అంతే, ఫ్రంట్ మాత్రమే ఉంటుందన్నమాట. ఒక కార్వింగ్ లా అనిపించింది అనమాట ఈ డిజైన్ అంతా. టెంపుల్స్ మీద ఒక థీమ్స్ ఉంటాయి కదా, అలా అనిపించింది. ఈ ఎలిఫెంట్ సర్కిల్స్ మధ్యలో ఎలిఫెంట్ అదంతా. సో మేబీ అది కనెక్ట్ అయ్యి తీసుకున్నట్టున్నాను నేను ఆ టైంలో. సో ఇది గోల్డ్ కూడా కాదు, కాపర్ కలర్లో డిజైనింగ్ ఉందన్నమాట దీని మీద. సో మేబీ ఈ కలర్కి అది బాగా సెట్ అయినట్టు అనిపించింది, అందుకే తీసుకున్నా. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించాయి నా డ్రెస్సెస్ అని కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. దీని ట్రౌజర్ వచ్చేసి ఇది పెన్సిల్ కట్ టైప్లో ఉందన్నమాట. చాలా లెంత్ ఇచ్చారు. ఇది జస్ట్ ఒకటి మాత్రమే, ఇది ఇంకోటి 2 ఉన్నాయి అనుకోండి. ఇది ఒక లెగ్ పట్టేది. సో చాలా పెద్దగా ఉంది, డిఫరెంట్గా ఇచ్చారు. ఇలా కింద కూడా క్రేజీగా అనిపించింది. ఇలాగా ఫ్రంట్ ఏమో బెల్ట్ ఇచ్చారు, వెనకాలేమో ఎలాస్టిక్ ఇచ్చారు. సో దీనికైతే ఒక పాకెట్ ఇచ్చారు మంచిగా. చాలా థిక్గా ఉందన్నమాట, ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. ఇది చాలా క్యూట్గా ఉంటుంది. పలాజో టైప్ అనుకోండి, ఇంత పెద్ద పలాజో అయితే భలే ఉంది వెరైటీగా. దీని దుప్పట అయితే ఇది కొంచెం పట్టు టైప్లో ఉంటుంది. మనం వేసుకుంటే అలా ఉండిపోదు అనమాట, కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. సో అందుకే నేను ఫోల్డింగ్స్ పెట్టాను. సో కింద మొత్తం ఇలాగ ఒక జరీ టైప్లో ఇచ్చారనమాట, జరీ వర్కింగ్ కింద ఇచ్చారు. కానీ ఎలా మనం పట్టు దుప్పట వేస్తే ఎలా ఉంటుంది, స్టిఫ్గా కొంచెం స్టిఫీనెస్ ఉంది. మరీ ఇందాక చూపించినంత ఫ్లోగా లేవు. 1 సైడ్ దుప్పటానే మనం వేసుకోగానే మనకి అంటుకున్నట్టు ఉండదు అనమాట. పట్టు దుప్పటాస్ ఉంటాయి కదా, సో మంగళగిరి పట్టు టైప్లో ఉందా అనిపించింది నాకు. కొంచెం 1-2-3 సార్లు ఇలా అనుకొని మనం వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఇలాగ లెగుస్తుంది అనమాట దుప్పట. సో ఇలా ఉంటుంది.
బాగానే ఉంది. కాకపోతే 2 సైడ్ వేసుకుంటే చిన్నగా వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట. ఏదో స్కూల్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సో చిన్నగా కూడా వస్తుంది. 1 సైడ్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ నా డ్రెస్సెస్ కలెక్షన్ అంతా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. సో అందుకే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫొటోస్ కూడా నేను పక్కన యాడ్ చేయడమో లేదా మధ్యలో యాడ్ చేయడమో వేసుకోబోతున్నా అప్పుడు తీసి యాడ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్. బై గైస్.